హైదరాబాద్లోని సరూర్ నగర్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్సరా హత్య కేసులో పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ హత్య కేసులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. నిందితుడు పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదును విధించింది. అంతేకాకుండా సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్ల పాటు శిక్షను విధించింది కోర్టు. సరూర్ నగర్ అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని పూజారి సాయికృష్ణ నమ్మించి మోసం చేశాడు. అప్సరతో 4 ఏళ్ల పాటు ప్రేమ ప్రయాణం సాగింది. పెళ్లి చేసుకోమని వెంటపడటంతో శంషాబాద్ ప్రాంతంలో హత్య చేసి సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని దాచాడు. హైదరాబాద్లోని సరూర్ నగర్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఫైనల్ గా తీర్పు అయితే వెల్లడించింది. తీర్పు వచ్చిన తర్వాత ప్రస్తుతం పూజారి హత్య కేసులో ప్రధాన అక్యూజ్డ్ గా ఉన్నటువంటి పూజారికి సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో జీవిత ఖైదీ విధిస్తూ కూడా రంగారెడ్డి కోర్టు కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేసింది. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి పూజారి ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా అయితే హత్య చేయడం జరిగింది. శంషాబాద్ లో అప్సరను చంపి తన కారులో తీసుకొని వచ్చి వాటర్ ట్యాంక్ లో పూడ్చిపెట్టినటువంటి పూజారి ఏవైతే ఉన్నారో ఆ పూజారి స్థాయి వ్యవహారం సంబంధించి వాదోపవాదనలు అయితే కంప్లీట్ అయిపోయి 4 ఏళ్ల పాటు అప్సరతో ప్రేమ వ్యవహారాలు అయితే ఈ పూజారి స్థాయి అయితే నడిపాడు. 4 ఏళ్ల పాటు సాగినటువంటి వ్యవహారంలో చివరికి పెళ్లి చేసుకోమని వెంటబడడంతో చివరికి అప్సరను అత్యంత కిరాతకంగా పూర్తి ఆమె డెడ్ బాడీని కనిపించకుండా చేయాలని అయితే పూజారి స్థాయి అనుకున్నాయి. అయితే చివరికి అతను చేసినటువంటి హత్యకు సంబంధించి మొత్తం ఒక్కొక్కటిగా బయటికి రావడంతో పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు మరో 7 సంవత్సరాల అదనపు జైలు శిక్ష కూడా విధిస్తూ కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి జీవిత ఖైదు అంటే అతనికి ఇక జీవిత ఖైదీ ఇక ఈ హత్య కేసులో అప్సరాను చంపినటువంటి హత్య ఏదైతుందో ఆ హత్య కేసు జీవిత ఖైదీ విధిస్తూ కూడా కోర్టు కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది. చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఆమె టెంపుల్ కు వస్తూ ఉండడం, టెంపుల్ కు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం, ఏర్పడినటువంటి పరిచయం కాస్త ప్రేమగా వెళ్ళడం, ప్రేమలో వారిద్దరు కూడా తనను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని అప్సరాకు చెప్పడము, చివరికి సాయి అతను పూజారి ఎవరైతున్నారో పెళ్లి చేసుకోకుండా ఆమెను చంపడంతో ఇదంతా కూడా చివరికి పోలీసులకు బయటపెట్టి చివరికి అది అంటే 4 ఏళ్లలోనే సాక్ష్యాధారాలన్నింటినీ కూడా కనిపెట్టినటువంటి పోలీసులు విచారణ కోర్టులో కీలకమైనటువంటి ఆధారాలను బయటపెట్టారు. సో దాంతో జీవిత ఖైదీ విధిస్తూ కూడా రంగారెడ్డి కోర్టు కాసేపటి క్రితమే ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ మధు.